Good morning. I am B. Anusha. I am working to Sir C.R. Reddy College for Women, Eluru. Second BCom BSc, fourth semester, Leadership Education, Unit 2, Topic Individual Behavior. Unit Individual Behavior. Individual అంటే వ్యక్తిగత, బిహేవియర్ అంటే ప్రవర్తన, వ్యక్తిగత ప్రవర్తన. Organizations is composed of many individuals and each individual is unique. ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థ. ఒక వ్యవస్థలో పనిచేసేటటువంటి వ్యక్తి యొక్క పనితీరుని బట్టి తన యొక్క వ్యక్తిగత ప్రవర్తనని అంచనా వేయవచ్చు. అదేవిధంగా తను ఎదుటి వ్యక్తి పట్ల ప్రవర్తించే తీరుని బట్టి తన యొక్క వ్యక్తిగత ప్రవర్తనని అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఈచ్ ఇండివిజువల్ ఈజ్ సబ్జెక్ట్ టు పర్టిక్యులర్ మోటివ్స్, పర్సెప్షన్ అండ్ ఎబిలిటీస్. అంటే ఈచ్ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వ ప్రవర్తన అనేది తన యొక్క నిర్దిష్టమైన ఉద్దేశాల ద్వారా తన యొక్క అవగాహన ద్వారా అండ్ ఎబిలిటీస్ తన యొక్క సామర్థ్యాల ద్వారా మనం తన యొక్క వ్యక్తిగత ప్రవర్తనని అంచనా వేయడం అనేది జరుగుతుంది. The behavior of each individual is in by several factors. అంటే వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది కొన్ని కారకాల వల్ల మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. బిహేవియర్ ఈజ్ వాట్ ఏ పర్సన్ డోస్. అంటే బిహేవియర్ అనేది ఆ పర్సన్ యొక్క చేసేటటువంటి పనుల ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద అబ్జర్వబుల్ అండ్ మెజరబుల్ యాక్టివిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది తన్ని పరిశీలించడం ద్వారా, అలాగే తన కొలవగల కార్యకలాపాలు చేయడం ద్వారా, తన్ని ప్రభావితం చేసే అంశాల ద్వారా తన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది నిర్ధారించబడుతుంది. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇండివిజువల్ బిహేవియర్. అంటే ఫ్యాక్టర్స్ అంటే కారకాలు. వ్యక్తిగత ప్రవర్తనకి కొన్ని ముఖ్యమైన కారకాలు. ఇండివిజువల్ బిహేవియర్ ఆర్ బిహేవియరల్ కాన్సెప్ట్స్ ఆర్ ఇండివిజువల్ బిహేవియర్. వ్యక్తిగత ప్రవర్తన, అలాగే వ్యక్తిగత లక్షణాలు. ఇండివిజువల్ బిహేవియర్ ఈజ్ affected by several factors. అంటే వ్యక్తిగత ప్రవర్తనకి కారణమై వ్యక్తిగత ప్రవర్తనను నిర్ధారించడానికి కారకాలు. ది మోర్ ఇంపార్టెంట్ ఆఫ్ దోస్ ఆర్. అంటే కొన్ని ముఖ్యమైన కారకాలు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ పర్సనల్ ఫ్యాక్టర్స్. అంటే వ్యక్తిత్వ కారకాలు. సెకండ్ వన్ ఆర్గనైజేషనల్ సిస్టమ్ అండ్ రిసోర్స్. అంటే వ్యవస్థాపరమైనటువంటి వనరులు. థర్డ్ వన్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్, మానసిక కారకాలు. ఫోర్త్ వన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే వాతావరణ సంబంధిత కారకాలు. ఫస్ట్ వన్ వచ్చి పర్సనల్ ఫ్యాక్టర్స్. అంటే పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే వ్యక్తిత్వ కారకాలు. ఎవ్రీ ఇండివిజువల్ బ్రింగ్స్ టు ద వర్క్ ప్లేస్ a variety of personal characteristics and attributes like age, sex, education, abilities, marital status and emotional intelligence etc. అంటే పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే వ్యక్తిత్వ కారకాలు. ఎవ్రీ ఇండివిజువల్ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి తన యొక్క వ్యక్తిత్వ కారకాలు అనేవి ఏట్లపై ఆధారపడి ఉంటాయంట. ఏజ్ అండ్ సెక్స్. ఏజ్ అంటే వయసు, సెక్స్ అంటే స్త్రీ పురుషులు, ఎడ్యుకేషన్ అంటే విద్య, ఎబిలిటీస్ అంటే సామర్థ్యాలపై, మ్యారిటల్ స్టేటస్ అంటే మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఎక్సెట్రా అంటే వాళ్ళ యొక్క తెలివితేటలపై, వాళ్ళ యొక్క
ఎమోషనల్పై ఆధారపడి ఉంటాయంట. దాంట్లో పర్సనల్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ వన్ ఏ, అది ఏజ్ అంటే వయస్సు. ఏజ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వేరియబుల్ because of its impact on performance, turnover, productivity, and performance also depends on age. As age advances, performance is likely to there is a positive association between age అంటే ఏజ్ అంటే వయసు. వ్యక్తుల ప్రవర్తనలో ఏర్పడే వివిధ వ్యత్యాసాలకు, తేడాలకు ఆయా వ్యక్తుల వయసు ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వివిధ వయస్సులో ఉన్నవారిలో ప్రవర్తనలు వివిధ రకాలుగా ఉండవచ్చు. అంటే మన యొక్క వ్యక్తిగత కారకాలకి ఏజ్ ఎలా కారణమవుతుంది అంటే, ఎగ్జాంపుల్ ఏంటంటే, వ్యవస్థలో అనేక స్థాయిల్లో పనిచేసే వ్యక్తుల వయస్సులో ఎన్నో తేడాలు ఉంటాయి. అంటే యుక్త వయస్సులో ఉన్న వ్యక్తులు ఆలోచనలు వేగంగా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు చేసిన ప్రతి పనికి పాజిటివే రావాలనుకుంటారు, అది కూడా వెంటనే. అది యుక్త వయస్సులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత ప్రవర్తన. అలా కాకుండా మధ్య వయస్సులో ఉన్న వాళ్ళ ఆలోచన విధానం అనేది చాలా నిదానంగా ఉంటుంది. అంతేకాకుండా వారు ఆ ఫలితాలను కూడా నిదానంగా ఆశించడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రవర్తన మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత ప్రవర్తనకు ఏజ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. బి ఎడ్యుకేషన్ అంటే విద్య. Education affects individual behavior through the level and type of education received. Increased levels of education strive to increase on individuals' expectations about positive outcomes. The type of education received can also affect individual behavior. Education can be general or specific. అంటే ఎడ్యుకేషన్ అంటే విద్య. వ్యక్తుల్లో వారి ప్రవర్తనలో ఏర్పడే తేడాలకు విద్య కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో అంటే వ్యక్తిగత ప్రవర్తన అనే విద్య ద్వారా కూడా మనం నిర్ధారించవచ్చు. ఎలా అంటే ప్రాథమిక స్థాయిలో చదువుకున్న మనుషుల యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది ఎలా ఉంటుందో మనం నిర్ధారించవచ్చు. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మాధ్యమిక స్థాయిలో చదువుకున్న వ్యక్తుల యొక్క ఆలోచన విధానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రవర్తన మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సి, ఎబిలిటీస్ అంటే సామర్థ్యాలు. ఎబిలిటీస్ రిఫర్ టు an individual's capacity to perform the various tasks in a job. అంటే ఎబిలిటీస్ అంటే సామర్థ్యం. వ్యక్తి తన యొక్క సామర్థ్యాన్ని ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా తన యొక్క కెపాసిటీ అంటే తన యొక్క సామర్థ్యాన్ని, తన యొక్క తెలివితేటలని జాబ్లో చూపించడం వల్ల ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రవర్తన మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఎబిలిటీస్ ఆఫ్ an individual are made up of two sets of skills, i.e. and physical అంటే భౌతికంగా తన యొక్క భౌతికం అంటే శరీరం, అంటే తన యొక్క కష్టపడే తత్వాన్ని బట్టి, తన యొక్క సామర్థ్యాలను బయటపెట్టే విధానాన్ని బట్టి తన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది మనం నిర్ధారించవచ్చు. అలాగే ఎబిలిటీస్ ఆర్ నీడెడ్ టు పర్ఫార్మ్ మెంటల్ యాక్టివిటీస్. తన యొక్క యాక్టివిటీస్ ద్వారా తన యొక్క అవసరాలకు తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా తన యొక్క వ్యక్తిగత ప్రవర్తన మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్
the marital status. Studies indicate that married workers have pure business undergo అంటే మ్యారీడ్ వర్కర్స్ యొక్క మ్యారీడ్ అయిన వాళ్ళకి వాళ్ళ యొక్క బాధ్యతలు అనేవి ఉంటాయి. ఆ బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అంటే చాలా నిదానంగా, అంటే వాళ్ళకంటూ కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి. అండ్ వాళ్ళ బాధ్యతలన్నీ కూడా వాళ్ళ వర్క్ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రవర్తన, అంటే వాళ్ళు ఎదుటివారి పట్ల ప్రవర్తించే తీరుని బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది అంచనా వేయవచ్చు. అలాగే నెక్స్ట్, ప్యూర్ turnovers and are more satisfied with their jobs than అన్మ్యారీడ్ వర్కర్స్. అంటే అన్మ్యారీడ్ సాటిస్ఫైడ్ అంటే వర్క్ చేస్తూ ఉంటారు, అలాగే సాటిస్ఫై అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి బాధ్యతలు అనేవి ఉండవు. కాబట్టి వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ యొక్క దృష్టి అంతా వర్క్ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు వర్క్ చేసే విధానాన్ని బట్టి, అలాగే ఎదుటి వ్యక్తి పట్ల వారు మాట్లాడే తీరుని బట్టి, అంటే మ్యారీడ్ అయిన వాళ్ళు బాధ్యత రహితంగా ఉంటారు, మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుంది. అదే అన్మ్యారీడ్ వాళ్ళకి బాధ్యత అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఎదుటి వ్యక్తి పట్ల మాట్లాడే విధానం కూడా ఆ విధంగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి క్రియేటివిటీ. క్రియేటివిటీ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ పర్సనల్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇండివిజువల్ బిహేవియర్. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. ఆల్సో అన్ ఇంపార్టెంట్ పర్సనల్ ఫ్యాక్టర్ అంటే ఈ వ్యక్తిగత కారకాల్లో చాలా ముఖ్యమైనది క్రియేటివిటీ, సృజనాత్మకత. అంటే దీనివల్ల మనిషి యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది అంచనా వేయడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్, క్రియేటివిటీ రిఫరెన్స్ టు ద కాగ్నిటివ్ activity which results in a novel way of solving a problem. అంటే వ్యక్తి తన యొక్క క్రియేటివిటీ ద్వారా, అంటే వ్యక్తి తన యొక్క సృజనాత్మకత ద్వారా తనకు వచ్చిన ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేసుకోగలడు. అంటే తన యొక్క సృజనాత్మకత ద్వారా ఆ ప్రాబ్లంని తను సాల్వ్ చేసుకోగలడు. అలా ఆ వ్యక్తి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకునే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రవర్తన మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఎఫ్ ఏంటమ్మా, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. అంటే తెలివైన వారు. ఎమోషనల్ ఇంటెలిజెన్సీ కెపాసిటీ టు బి అవేర్ ఆఫ్, కంట్రోల్ అండ్ express one's emotions and to handle interpersonal relationship and judicially. And emotional intelligence is the ability to identify and manage your own emotions and the emotions of others. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యేవారు, అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివైన వారు. వాళ్ళ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ద్వారా, తన యొక్క కెపాసిటీ ద్వారా తన యొక్క ఎమోషనల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా ఏమైనా అన్నా సరే రిలేషన్షిప్లో తన యొక్క ఎమోషనల్ని కంట్రోల్ చేసుకుంటూ అండ్ హ్యాండిల్ చేసుకుంటూ ఇంటర్పర్సనల్ అండ్ రిలేషన్షిప్ అంటే వాళ్ళు రిలేషన్షిప్కి ఎక్కువ వాల్యూ అనేది ఇస్తూ ఉంటారు. అలా వాళ్ళ యొక్క ఎమోషనల్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ యొక్క తెలివితేటలతో, అలాగే ఎబిలిటీ వాళ్ళ యొక్క సామర్థ్యాలతో టు ఐడెంటిఫై కొన్ని విషయాలను ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు ఆ విషయాలను మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ మేనేజ్ చేయడం ద్వారా, అలాగే ఆ కొన్ని ఎమోషనల్స్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా, వాళ్ళ యొక్క రిలేషన్షిప్ నిలబెట్టుకోవడం ద్వారా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది మనం నిర్ధారించవచ్చు. ఆర్గనైజేషనల్ సిస్టమ్ అండ్ రిసోర్స్ అంటే వ్యవస్థాపరమైనటువంటి వనరులు. Individual behavior is also influenced by physical facilities, leadership and reward systems. They are explained below. అంటే వ్యవస్థాపరమైనటువంటి వనరులు, దాంట్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా
తన యొక్క ఇన్ఫ్లుయెన్స్డ్, అలాగే ఫిజికల్ ఫెసిలిటీస్, ఫిజికల్ అంటే భౌతిక అంటే శరీరం, మన శరీరానికి తగినట్టు ఫెసిలిటీస్ని, అలాగే లీడర్షిప్ అంటే నాయకత్వాన్ని, అండ్ రివార్డ్ సిస్టమ్ అంటే పని ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి శాలరీ అనేది ఎంత ఉంటుంది అని ఆ సంస్థ వాళ్ళకి ఒక రివార్డ్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్డ్ బ్లో అంటే చెప్పడం, ఒక రివార్డ్ సిస్టమ్ని నిర్ధారించడం అనమాట. అలాగే దే ఆర్ ఎక్స్ప్లెయిన్ బ్లో అంటే వాళ్ళ ఆ సంస్థలో వాళ్ళ యొక్క ఎక్స్ప్లెయిన్ ద్వారా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ ఫెసిలిటీస్ ద్వారా, వాళ్ళ యొక్క లీడర్షిప్ ద్వారా, వాళ్ళ యొక్క రివార్డ్ సిస్టమ్ ద్వారా, వాళ్ళు ఏదైనా పని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది మనం అంచనా వేయవచ్చు. దాంట్లో ఏ ఫిజికల్ ఫెసిలిటీస్, ఫిజికల్ అంటే భౌతిక, ఫెసిలిటీస్ అంటే మన శరీరం యొక్క ఫెసిలిటీస్ అనేది అంటే మన శరీరం అనేది ఎటువంటి ఫెసిలిటీస్ని కోరుకుంటుంది. ది ఫిజికల్ ఫెసిలిటీస్ సచ్ ఏ లైటింగ్, వెంటిలేషన్, air conditioning, space provided for each employee, equipment, etc. will have the influence on employee behavior and performance. Behavior and పర్ఫార్మెన్స్ అంటే ఆ యొక్క పని తీరు అనొచ్చు, లేకపోతే తను ప్రదర్శించే ప్రదర్శనలు. అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే మన శరీరం ఎటువంటి ఫెసిలిటీస్ని కోరుకుంటుందంటే ఆ ఫెసిలిటీస్ ఆ వ్యక్తి ఆ కోరుకునేటటువంటి ఫెసిలిటీస్ ద్వారా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రవర్తన మనం అంచనా వేయవచ్చు అంట. లైటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ అన్నీ ప్రొవైడ్ చేయాలి, అన్నీ మనకి అందుబాటులో ఉండాలి అని ప్రతి ఒక్క ఎంప్లాయీ అనుకుంటుంటారు. అలాగే ఎక్విప్మెంట్స్ ఎక్సెట్రా, ప్రతి ఎక్విప్మెంట్స్ తనకి ఉండాలని, అలాగే ఇంకా మొదలైనవి కోరుకుంటాడు. అలాగే ఎంప్లాయీ బిహేవియర్ అండ్ పర్ఫార్మెన్స్, ఆ ఎంప్లాయీ ఆ వ్యవస్థలో తన యొక్క పనితీరును చూపించడం ద్వారా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రవర్తన మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి లీడర్షిప్ అంటే ఏంటమ్మా, నాయకత్వం. ది ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ ఏ సిస్టమ్ ఆఫ్ లీడర్షిప్ అండ్ superiors ప్రొవైడ్ డైరెక్షన్, అసిస్టెన్సీ, అడ్వైస్ అండ్ టు ఇండివిజువల్ మెంబర్స్. అంటే నాయకత్వం అంటే వ్యవస్థలో పనిచేసేటటువంటి వ్యక్తులకు నాయకత్వం అనే ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఇండివిజువల్గా నాయకత్వం వహించాలి అనుకుంటారు. అడ్వైస్ అంటే ఇండివిజువల్ మెంబర్స్ అంటే ఎవరికి వాళ్ళు నాయకత్వం వహించాలి అనుకుంటారు. ది లీడర్ బిహేవియర్ ఈజ్ therefore a personal source of influence on individual. అంటే ఆ లీడర్షిప్ వహించిన ఆ నాయకుడు అంటే ఆ పర్సన్ని మనం తన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అంచనా వేయచ్చు. ఎలా అంటే ఆ నాయకత్వం వహించిన వ్యక్తి తన యొక్క నాయకత్వం న్యాయబద్ధంగా ఉన్నట్లయితే, అంటే తన కింద ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి తన యొక్క సమస్యలన్నీ పరిష్కరించగలిగి అందరికీ సమాన న్యాయం చేయగలిగితే తన యొక్క వ్యక్తిత్వ ప్రవర్తన మనం అంచనా వేయగలం. అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే తన యొక్క నాయకుడు లక్షణాలను కరెక్ట్గా ఫాలో అవుతే తన యొక్క వ్యక్తిత్వ ప్రవర్తనను మనం పాజిటివ్గా అంచనా వేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఒకరిని ఒక విధంగా చూసినట్లయితే తన నాయకత్వం అనేది న్యాయబద్ధంగా లేదు, అప్పుడు కూడా తన యొక్క వ్యక్తిత్వ ప్రవర్తన అనేది అంచనా వేయచ్చు, కానీ అది నెగిటివ్గా అవుతుంది. నెక్స్ట్ వచ్చి రివార్డ్ సిస్టమ్. ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ రివార్డ్ సిస్టమ్ టు దేర్ ఎంప్లాయీస్. అంటే ఆర్గనైజేషన్ ఒక వ్యవస్థలో పనిచేసేటటువంటి వ్యక్తుల్ని అంటే ఎంప్లాయీస్ని ప్రతి ఒక్క వ్యవస్థ రివార్డ్ సిస్టమ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ది బిహేవియర్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ బై ద రివార్డ్ సిస్టమ్ ఈజ్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఆ రివార్డ్ సిస్టమ్ ద్వారా మనం ఆ వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ చూడడం ద్వారా మన యొక్క ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అంచనా వేయచ్చు. ఎలా అంటే రివార్డ్ సిస్టమ్ అంటే ఒక సంస్థ ఈ పనిని మీరు ఇన్ని రోజుల కల్లా చేస్తే
మీకు ఈ సంస్థ ద్వారా ఈ రివార్డ్ అనేది వస్తుంది, అంటే శాలరీ అనేది పెంచుతాం, లేకపోతే ఈ బహుమతులు అనేవి ఇస్తాం అనగానే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క పనితీరును చూపించడం అనేది జరుగుతుంది. అంటే ఆ పని వాళ్ళే అందరికన్నా ముందుగా చేయాలి, ఆ యొక్క బహుమతిని అంటే ఆ యొక్క రివార్డుని వాళ్ళే తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు తమ యొక్క పర్ఫార్మెన్స్ని బయట పెట్టడం అనేది జరుగుతుంది. అలా బయట పెట్టడం ద్వారా ఆ ఆర్గనైజేషన్కి ఒక మంచి పేరు అనేది వస్తుంది, అలాగే వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రవర్తనని ఎదుటివారు అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే వ్యక్తిగత ప్రయత్నం అంచనా వేయడం అంటే అంటే తన యొక్క పర్ఫార్మెన్స్ని పనితీరుని బయట పెట్టడం ద్వారా తనను అందరూ మెచ్చుకోవడం, అలాగే తన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అంటే ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఏదైనా చెప్పగానే చేస్తారు, అలా వాళ్ళ యొక్క పనితీరుని బట్టి అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ రిలేటెడ్ బిహేవియర్ అంటే వర్క్ అంటే పని. పై స్థాయిలో పనిచేసేటటువంటి వ్యక్తి తన కింద స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తాడో దాన్ని బట్టి తన యొక్క వ్యక్తిగత ప్రవర్తనను మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. అది ఎలాగో వర్క్ బిహేవియర్ ఈజ్ ద బిహేవియర్ వన్ యూజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఈజ్ నార్మల్, మోర్ ఫార్మల్ దెన్ అదర్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. This varies from to profession as some are for more than others. అంటే వర్క్ బిహేవియర్ అంటే ఒక సంస్థలో పెద్ద స్థాయిలో అంటే ఒక మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన కింద ఉన్నటువంటి ఎంప్లాయీతో నడుచుకునే విధానాన్ని బట్టి తన యొక్క బిహేవియర్ని తన యొక్క ప్రవర్తన మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ their first job performance is tracked and observed in many organizations and is one of the many outcomes studied in the finally of organizational behavior. అంటే ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా చూసుకున్నట్లయితే పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన కింద స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీతో నడుచుకునే తీరును బట్టి తన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. అబ్జర్వ్డ్ అంటే మనం ప్రతి ఒక్క వ్యక్తిని అబ్జర్వ్ చేస్తే కనుక ఏ వర్క్ రిలేటెడ్గానైనా కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే మనం గమనించినట్లయితే వాళ్ళ యొక్క వర్క్ను బట్టి వాళ్ళు ఎదుటి వ్యక్తితో ప్రవర్తించాలి, అంటే వాళ్ళ వర్క్ రిలేటెడ్ స్థాయిలో అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిని బట్టి ఆ కింద స్థాయి వాళ్ళతో వాళ్ళు ప్రవర్తించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మానసిక కారకాలు. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ an individual mental characteristics and attributes that can affect behavior. అంటే మానసిక పరమైనటువంటి వ్యక్తుల మాట తీరుని బట్టి అలాగే వాళ్ళు చేసేటటువంటి పనులను బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రవర్తన మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. దాంట్లో పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. పర్సనాలిటీ రిఫర్ టు ఇండివిజువల్ differences in characteristics, partners of thinking, feeling and behaving. అంటే పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. వ్యక్తుల భౌతిక మానసిక వ్యక్తిత్వం కూడా వారి ప్రవర్తనలో ఒక భాగమని చెప్పవచ్చు. వ్యక్తిత్వం అనేది వాళ్ళ యొక్క ఆలోచనల ద్వారా, వాళ్ళ యొక్క లక్షణాల ద్వారా, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అంటే వాళ్ళ ఎదుటి వ్యక్తి ద్వారా చెప్పే వాళ్ళ యొక్క మాటల ద్వారా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రవర్తన అంచనా వేయడం అనేది జరుగుతుంది. పర్సెప్షన్ అంటే అవగాహన. పర్సెప్షన్ ఈజ్ ద ఆర్గనైజేషన్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆఫ్ ది సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఆన్ ఆర్డర్ టు represent and understand and the environment. అంటే అవగాహన అంటే ఏ వ్యక్తి అయినా సరే తన యొక్క వ్యవస్థలో తన యొక్క అవగాహన
అంటే ఐడెంటిఫికేషన్. ఏ పనినైనా సరే ఒక అవగాహనతో కనుక చేసినట్లయితే తన యొక్క అవగాహన ద్వారా, తను చేసేటటువంటి పని విధానం ద్వారా, తన యొక్క ఐడెంటిఫికేషన్ ద్వారా తన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది మనం నిర్ధారించవచ్చు. అవగాహన అంటే ఏదైనా సరే, ఐడెంటిఫికేషన్ అంటే ఏ పనినైనా సరే ముందుగా అవగాహన చేసుకొని ఆ పనిని చేయడం అన్నమాట. 6th C, యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే వైఖరి లేదా ఉత్సాహం. యాటిట్యూడ్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫేవర్ ఆర్ డిస్ఫేవర్ టు వాట్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఈవెంట్. అంటే యాటిట్యూడ్ అంటే తన యొక్క వైఖరి అనమాట. తన యొక్క వైఖరి అనేది తను బయట పెట్టడం ద్వారా, అంటే పర్సన్, ప్లేస్, థింగ్ అంటే ఆలోచన విధానం ద్వారా, ఈవెంట్ తన యొక్క వైఖరిని అనేది ఎదుటి వ్యక్తి దగ్గర బయట పెట్టడం ద్వారా తన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. వాల్యూస్ అంటే విలువలు. ఏ వాల్యూ సిస్టమ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ కన్స్టెంట్ వాల్యూస్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎథికల్ ఆర్ ఐడియాలజికల్ ఇంటిగ్రిటీ. అంటే వాల్యూస్, విలువలు మనం ఎదుటివారికి ఇచ్చే విలువలను బట్టి మన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే మనకు ఉండేటటువంటి నైతిక విలువలను బట్టి మన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మనకుండే విలువలను బట్టి, అలాగే మన ఎదుటివారికి ఇచ్చే విలువలను బట్టి మన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. 4th one, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణ కారకాలు. ది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ సోష్ అవైలబుల్స్ యాజ్ ఎకనామిక్ కంట్రోల్, పొలిటికల్ ఎక్సెట్రా. అంటే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అంటే వాతావరణ కారకాలు. ఈ వాతావరణ కారకాలు అనేవి ఎకనామిక్ ద్వారా, అలాగే కంట్రోల్, పొలిటికల్ అంటే రాజకీయాల పట్ల మన యొక్క ప్రవర్తన అనేది, అంటే మన యొక్క ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉన్నది దాన్ని బట్టి కూడా మన వ్యక్తిగత ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఆర్ mainly external and influence individual behavior. అంటే మన యొక్క ఆ యొక్క కారకాల ద్వారా మన యొక్క ప్రవర్తన అనేది, అంటే వాటి పట్ల మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో, మన యొక్క ప్రవర్తన అనేది ఎలా ఉంది దాన్ని బట్టి కూడా మన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఈజ్ డిసైడ్ బ్లో. అంటే మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, మన యొక్క వాతావరణ కారకాల ద్వారా మన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. అంటే వాతావరణ కారకాలు అంటే వాతావరణం పొలిటికల్ విధంగా కానీ, లేకపోతే ఎకనామికల్గా కానీ మన ఇన్ఫ్లుయెన్స్ అంటే మన యొక్క దేనికైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ద్వారా కానీ దాన్ని బట్టి మన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. వీటిల్లో అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఆర్థికపరమైన ఇబ్బందుల ద్వారా, ఆర్థికపరమైన విషయాల ద్వారా మన యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది నిర్ధారించవచ్చు. అలాగే సోషల్ కంట్రోల్ ఫ్యాక్టర్స్ అంటే సామాజిక కారకాలు. సమాజంలో మనం ఎలా నివసిస్తున్నాము, సమాజంలో ఉండేటటువంటి ప్రజల పట్ల ఎలా మన యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంది, దాన్ని బట్టి మన యొక్క వ్యక్తిగత ప్రవర్తనని నిర్ధారించవచ్చు. అలాగే ఏంటంటే ఎథిక్స్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎథిక్స్ అంటే విలువలు, ఆలోచనలు, అండ్ సోషల్ సమాజంలో, రెస్పాన్సిబిలిటీ అంటే మన యొక్క బాధ్యత అనేది ఎలా ఉంది, సమాజంలో మన యొక్క బాధ్యత పట్ల మన యొక్క వ్యక్తిగత ప్రవర్తనని మన ఎదుటివారు అంచనా వేయడం అనేది జరుగుతుంది. పొలిటికల్ ఫ్యాక్టర్స్ అంటే రాజకీయ కారకాలు అంటే రాజకీయ పట్ల మన యొక్క ధోరణి అనేది ఎలా ఉంది, రాజకీయ పట్ల మన యొక్క ప్రవర్తన తీరు అనేది ఎలా ఉంది దాన్ని బట్టి, అంటే రాజకీయాల్లో ఆలోచన విధానం అనేది ఎలా ఉంది దాన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రవర్తన అనేది మనం అంచనా వేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.